మీన లగ్నం, మీన రాశి. ఈ యొక్క మీన లగ్నానికి మూడో ఇంట్లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా వాక్కు పరంగా బాగా అభివృద్ధి కావడం, సభలలో బాగా ప్రసంగించగలగడం, ఈ ప్రసంగాలతో 10 మందిని మెప్పించగలగడం, అలాగే వా వాళ్ళు మీకు ఇంప్రెస్ అయ్యి మీరు ఏదైతే అనుకున్న చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం, ఇట్లాంటి శుభకరమైన, మంగళకరమైన ఫలితాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 7వ ఇంటిని చూడడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందడం, ఒకరి అభివృద్ధికి ఒకరికి సహకరించుకోగలుగుకోవడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాల కోసం చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు ఈ సమయంలో లభ్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే 9ని గురువు చూడడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, అపార్ట్మెంట్లు మరియు కట్టినిళ్ళు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే నిల్వధనం పెంపొందుతుంది. బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశాలు బాగా ఉంటాయి. అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసొచ్చి మీకు ఆకస్మికంగా ధనపరమైనటువంటి లాభాలు అధికంగా చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. మనీపరమైన సేవింగ్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి సెటిల్ అయ్యి కొద్దిగా చేతికి ధనం కొద్దిగా లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే లాభస్థానం మీద కూడా గురువు యొక్క శుభదృష్టి వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. స్నేహితులు, బంధుమిత్రుల యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి వాళ్ళు తోడ్పడే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది. ఈ యొక్క గురు కుజులు కలిసినప్పుడు మాత్రం మరియు గురువు ఏదైతే స్థానాన్ని చూస్తున్నారో ఆ స్థానాన్ని కుజులు కూడా చూసినప్పుడు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, ముఖ్యంగా స్త్రీలైతే పురుషుల మూలకంగా, పురుషులైతే స్త్రీ మూలకంగా ధనప్రాప్తి కలగడం, ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే చంద్రుడు కూడా గురువుతో కలిసినప్పుడు స్వల్పంగా లావ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గురువు చూస్తున్న ప్లేస్కి చంద్రుడు వచ్చినప్పుడు కూడా గోచర రీత్యా కొద్దిగా లావ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఆకస్మికంగా డబ్బులు రావడం, ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి బాగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ గురువు మీదకి ముఖ్యంగా బుధ శుక్రులు వచ్చినప్పుడు ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు వచ్చినప్పుడు మాత్రం మగవాళ్ళైతే ఆడవాళ్ళ వల్ల, ఆడవాళ్ళైతే మగవాళ్ళ వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. దాని నిమిత్తం విశేషంగా మీరు ఈ యొక్క ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కానీ, లేకుంటే ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని కానీ ప్రతిరోజు 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించుకొని ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు మీన లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక కనక పుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలకి 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా మీరు ధరించినా కానీ మీకు ఈ ఫలితాలు ఇంకా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది. అన్ని పనులకు కూడా మీకు మంచిగా యోగిస్తుంది, లాభిస్తుంది. శుభకరమైన, మంగళకరమైన ఫలితాలు ఇంకా కూడా పెంపొందించుకోగలుగుతారు. అన్ని పనులకు కూడా యోగించి లాభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా తొందరగా చేరుకోగలుగుతారు.